దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. దీంతో నేతలు రిలాక్స్ అవుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేశారు. 200కు పైగా బహిరంగ సభల్లో పాల్గొన్నారు ప్రధాని మోడీ. ఇక ప్రచారాలు ముగియడంతో ధ్యానం కోసం తమిళనాడులోని కన్యాకుమారికి వెళ్లారు. కన్యాకుమారిలోని భగవతి అమ్మాన్ ఆలయంలో ప్రధాని ప్రత్యేక పూజలు చేశారు. జూన్ 1 సాయంత్రం వరకు స్వామి వివేకానంద ధ్యాన మండలంలో ప్రధాని మోదీ ధ్యానం చేయనున్నారు. అయితే ఎన్నికల ప్రచారం ముగిశాక ప్రధాని ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్తుంటారు. దీనికి అనుగుణంగానే ఆయన మే 30వ తేదీన కన్యాకుమారికి చేరుకొని జూన్ వరకు అక్కడే ఉండనున్నారు. 2019 ఎన్నికల ప్రచారం ముగిశాక కూడా ఆయన ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లారు. కేదార్నాథ్ను సందర్శించారు. అంతకుముందు 2014లో శివాజీ ప్రతాప్గఢ్ను సందర్శించిన విషయం తెలిసిందే. కాగా లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 19 నుంచి 7 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. ఇప్పటి వరకు 6 దశల్లో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. జూన్ 1వ తేదీన 7వ దశ చివరి దశ పోలింగ్ జరగనుంది. ఆ రోజుతో 2024 పార్లమెంట్ ఎన్నికలు ముగియనున్నాయి. ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. అయితే ఈసారి అత్యధిక సీట్లు సాధించి అధికారంలోకి రాబోతున్నామంటూ కాంగ్రెస్, బీజేపీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.